వెల్కమ్ టు ఎన్ఆర్కే నగేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన రాజ్యసువార్త నిమిత్తం తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిచర్య జరిగించారు. ఆ పరిచర్యలో అనేక మాటలు చెప్పారు, అనేక బోధలు చేశారు, అనేక ప్రసంగాలు చెప్పారు. 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు యేసు ప్రభు వారు పలికిన మాటలు, ఆయన చేసిన బోధలు, ఆయన చెప్పిన మాటలు, ఉపమానాలు ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ నవనూతనంగా, నిత్యనూతనంగా, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ప్రతి జనరేషన్కి సరిపోయే మాటలు. ఆయన మాటలు తరగని ధననిధులు. యేసు ప్రభు వారు పలికిన మాటలు మధురపు గుళికలు. నిజంగా ఆయన మాటలను మనం పాటిస్తే గనక ఎంత మేలు జరుగుతుందంటే ఊహించడానికే మనము సరిపో. గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు సైతం యేసు ప్రభు వారు పలికిన మాటలు అనిర్వచనీయం, అజరామరం, అసలుకు ఆ ప్రపంచంలో ఎవరు పలకలేనివి, ఆయన మాటలు ఎవరు తప్పు పట్టలేనివి, లేకపోతే కాలదోషం పట్టనివి. చాలామంది మాట్లాడుతుంటారు, చాలామంది కొటేషన్స్ చెప్తుంటారు, చాలామంది పుస్తకాలు రాస్తుంటారు, చాలామంది బోధిస్తుంటారు. వారి బోధలు కొన్నాళ్ళ తర్వాత మరుగున పడిపోతాయి, కొన్నాళ్ళ తర్వాత అవుట్డేట్ అయిపోతాయి, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ బోధలు ప్రస్తుత కాలానికి సరిపోయేవిగా ఉండవు. కానీ యేసు ప్రభు వారు పలికిన మాటలు మాత్రం ఎప్పటికీ ఇంకా రాబోయే కాలాల్లో కానీ రాబోయే తరాలకు కూడా ఎప్పటికీ నిత్యనూతనంగా నవయవ్వనంగా ఉంటాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహా గొప్ప వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా, ఆ తర్వాత రాష్ట్రపతిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అనేక డిగ్రీలు తన స్టడీస్లో సంపాదించారు. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో పెరిగారు. తెలుగు 2 రాష్ట్రాలు అంటే తెలుగు అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. విద్య పట్ల అలాగే చదువు పట్ల, జ్ఞానం పట్ల ఆయనకు ఒక మంచి అవగాహన ఉంది. ఆ అవగాహన అతన్ని మొదటగా ఉపరాష్ట్రపతిని చేసింది. ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ చేసింది. ఆయన జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న భారతదేశం టీచర్స్ డేగా, ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇటువంటి మహోన్నతమైన సర్వేపల్లి రాధాకృష్ణ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మీరు చాలామందికి గురువుగా ఉన్నారు కదా, చాలా జ్ఞానాన్ని సంపాదించారు కదా, మీ దృష్టిలో అసలైన గురువు ఎవరు అని ఆయన్ని ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, నా దృష్టిలో అసలైన గురువు యేసు ప్రభు వారు మాత్రమే, ఆయన ఒక్కరు మాత్రమే. ఆయన బోధలు ఎప్పటికీ తరగవు, ఎప్పటికీ పాచిపోవు, ఎప్పటికీ అందులోని మాధుర్యము దిగజారిపోదు. ఆయన మాటలు ఎప్పుడు నూతనంగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అందరినీ ప్రభావితం చేసే మాటలు ఆయన మాట్లాడాడు. ఆయనే అసలైన గురువు. ఆ మాటలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి, ప్రపంచవ్యాప్తంగా నన్ను కూడా ప్రభావితం చేశాయని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. ఆయనే కాదండి, ప్రపంచంలో చాలా మందిని యేసు ప్రభు వారి మాటలు ప్రభావితం చేశాయి. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారిని కూడా యేసు ప్రభు వారు పలికిన మాటలు ప్రభావితం చేశాయి. యేసు ప్రభు వారు తను ఈ లోకంలో జీవించి రాజ్యసువార్త చేస్తున్న కాలంలో ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి ఒక ప్రసంగం చేస్తాడు. దాన్నే కొండ మీది ప్రసంగం అంటారు, సెర్మన్ ఆఫ్ ద మౌంటైన్ అంటారు. మనకు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఈ కొండ మీది ప్రసంగం కనబడుతుంది. అందులో ఉన్న మాటలు మహాత్మా గాంధీ గారిని ఎంతో ప్రభావితం చేశాయి. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమంటారు, అహింసా సిద్ధాంతం, శాంతి మంత్రం
యేసు ప్రభు వారి నుంచి నేర్చుకొని ఆయన బోధల నుంచి అన్వయించుకొని స్వాతంత్ర పోరాటం చేశారు. పంటికి పన్ను కంటికి కన్ను కాకుండా, అతివాద సిద్ధాంతం కాకుండా మితవాద సిద్ధాంతంతో, అహింస సిద్ధాంతంతో, శాంతి మంత్రంతో, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమనే ఆ యొక్క థియరీతో తెల్లదొరలను లేదా బ్రిటిష్ వారిను వెళ్ళగొట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర, కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ గారు. ఆ మహాత్మా గాంధీని కూడా యేసు ప్రభు వారి బోధలే ప్రభావితం చేశారు. వీరినే కాదండి, ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎవరినైనా తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా గొప్ప వ్యక్తులు ఈ లోకంలో అనబడుతున్న వారు యేసు ప్రభు వారిని ఆదర్శంగా తీసుకున్నారు. అయితే నువ్వెందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకో? ఆయన బోధకుడుగా ఉన్నాడు కదా, ఆయన గురువుగా ఉన్నాడు కదా. ఆయన పలికిన బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధనలో పలికిన మాటలు ఎప్పటికీ నూతనంగా ఉంటాయి కదా. ఆ మాటలను నువ్వెందుకు తీసుకో? ఆ మాటలని నువ్వెందుకు పాటించు? ఒకవేళ నువ్వు పాటిస్తే, మహాత్మా గాంధీ గారు పాటించారు, స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ మాటలను ప్రభావితం అయ్యారు, గొప్ప వ్యక్తిగా మారిపోయారు. ఇంకా వీళ్ళే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు యేసుప్రభు వారిని ఫాలో అయ్యారు, యేసుప్రభు వారి మాటలను పాటించారు, గొప్ప వ్యక్తులు అయ్యారు. నువ్వు గొప్ప వ్యక్తి కావాలనుకుంటున్నావా? నువ్వు కూడా చాలా మందిని ఇంపాక్ట్ చేసే పర్సన్వి కావాలనుకుంటున్నావా? నీ ద్వారా అనేక మంది దీవించబడాలని ఆశగా నీవు ఉన్నావా? నీ ద్వారా అనేక మంది ప్రభావితం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు యేసుప్రభు వారి మాటలను పాటించు. యేసుప్రభు వారి మాటలను నీ జీవితంలో అన్వయించు, పాటించు. అప్పుడు ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఒక ప్రభావితంగా ఉంటావు, ఒక దీపస్తంభంగా ఉంటావు, ఒక టార్చ్ బ్యారర్గా ఉంటావు, ఒక టార్చ్ బ్యారర్గా ఉంటావు. నువ్వు 10 మందిని ఫాలో అవటం కాదు, నిన్ను 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది ఫాలో అయ్యేలా ఆయన మాటలు ఉంటాయి. ఈ బైబిల్ గ్రంథం ఓన్లీ క్రైస్తవులకు అనుకుంటే పొరపాటు అండి. క్రైస్తవులకు అనుకుంటే పొరపాటు. నువ్వు మంచి నడవడికను, మంచి జీవితాన్ని జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా యేసుప్రభు వారి కొత్త నిబంధనను చదవండి. కొత్త నిబంధనను మీరు ఒకసారి చదవండి. అందులో మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మహాత్మా గాంధీ గారిని, సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, నెల్సన్ మండేలా గారిని ప్రభావితం చేసిన మాటలు, అలాగే అబ్రహాం లింకన్ గారిని, చాలామంది గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసిన మాటలు నిన్ను ప్రభావితం చేయవా? నీకు గురువుగా ఉండటానికి ఆయన సరిపోరా? ఆయన మాటలు నీకు మధురపు గులికలు కావా? ఆయన మాటలు తరగని ధననిధులు, ఆయన బోధలు. సో అటువంటి ధననిధుల నుంచి నువ్వు ఈరోజు నీ యొక్క ఏమైందో, నీ పరిస్థితి ఏమైందో, నీ సిచ్యువేషన్ ఏమైందో, నీ ధననిధి ఏమైందో దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నేను ఒక టార్చ్ బేరర్గా, ఒక దీపస్తంభంగా ఈ లోకంలో నిలబెడతాడు. అట్టి అవకాశం దేవుడు నీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.